నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గుంటూరు జిల్లా సత్తెనపల్లి పర్యటనకు వెళ్తున్నారు. ఎందుకంటే బెట్టింగ్ లో ఒక వైఎస్ఆర్సీపీ ఉప సర్పంచ్ చనిపోవడము మనకందరికీ తెలిసిందే. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయన ఏదో పెద్ద ఉద్యమకారుడైనట్లు, ఆయన ఏదో రాష్ట్రాని కోసమో దేశం కోసమో చనిపోయినట్లు వాళ్ళ కుటుంబాన్ని అయితే పరామర్శించడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పర్యటనకు వెళ్ళినా కూడా వాళ్ళ అనుచరులు చూడండి ఏం చేస్తారంటే, మొన్న ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతులకు సంఘీభావం తెలపడానికి వెళ్ళినప్పుడు ఈ గూండాలు, ఈ వైఎస్ఆర్సీపీ గూండాలు, జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి ఇట్లాంటి ఫోటోలు పెట్టుకొని ఆడవాళ్ళ మీద, పోలీసుల మీద దాడి చేయడం జరిగింది. దాంట్లో 24 మంది అరెస్టు కూడా జరిగింది. అదే స్కెచ్తో ఈరోజు గుంటూరుకు బయలుదేరారు. చూడండి, రౌడీ గడ్డం పెట్టుకున్నాడు, ఆయన చేతిలో చూడండి రాజారెడ్డి రాజ్యాంగం అంట. ఎవరి రాజారెడ్డి? రాజారెడ్డి నేను ఒక ఫ్యాక్షనిస్టు. ఆయన పేరు మీద రాజ్యాంగం ఏంది? ఎవరు అసలు రాజారెడ్డి? రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ని అవమానించినట్టు లేదా? వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని పలనాడు నుంచి మొదలు పెడతారంట. వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పెట్టే కదా మనకు 151 సీట్ల నుంచి 11 సీట్లు వచ్చింది. అప్పుడే మర్చిపోయి మళ్ళీ మేము గెలవబోతున్నాము 2029లో, ఈసారి కూడా రాజారెడ్డి రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తామంటే ఆ 11 కూడా పోతుంది. ఎందుకంటే రాజారెడ్డి ఎలాంటి వాడో మొత్తం 5,50,00,000 మందికి తెలుసును. కాబట్టి రాజారెడ్డి ఫోటోని ఎన్నిసార్లు చూపిస్తే అన్ని లక్షల ఓట్లు పోతుంది. న్యూట్రల్ ఓటర్లు ఇంకా రాజశేఖర్ రెడ్డి రాజ్యాంగం అని పెట్టిన ఒక 10 ఓట్లు వస్తుంది. కానీ ఈ రాజారెడ్డి రాజ్యాంగం ఏంది? మీరు ఆయన వచ్చే పని ఏంది? ఆయన పరామర్శకు వస్తే రాజారెడ్డి ఆయన నుంచి వచ్చినాడు, వల్లే ఆయన బెట్టింగ్ చేసే చనిపోయినాడో వేరే ఇతర కారణాల వల్ల చనిపోయినాడో అది పక్కన పెడితే మధ్యలో రాజారెడ్డి ఆయన నుంచి వచ్చినాడు. ఇలా భయభ్రాంతులను గురి చేస్తూ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంట. రాజారెడ్డి రాజ్యాంగం అంటే అర్థం ఏంటంటే ఊచకోత కోస్తాము, మేము గెలవబోతున్నాము, మేము గెలిస్తే రక్తపాతాన్ని సృష్టిస్తాము అని చెప్పేటట్టు సింబాలిక్గా రాజారెడ్డి ఫోటోలు పెట్టుకొని మొత్తం గుంటూరులో ఈరోజు హల్చల్ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రానికి ఖచ్చితంగా చూడండి గొడవలు చేయడానికే వీళ్ళు తెలుగుదేశం కార్యకర్తలను, కూటమి కార్యకర్తలను గొడవలకు ప్రేరేపించేలాగా ఇలా మేము వస్తే ఇక్కడి నుంచి మొదలు పెడతారంట, ఇక్కడి నుంచి నరుక్కుంటా పోతారంట. ఇట్లా నుంచి నరుక్కుంటా పోతేనే మనకు 151 నుంచి 11 వచ్చింది. జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకి పోయింది. కాబట్టి దయచేసి రాజారెడ్డి ఫోటో ఎన్నిసార్లు చూపిస్తే అన్ని ఓట్లు తగ్గిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి మీ అభిమానులకు కానీ మీ పార్టీ క్యాడర్కి కానీ చెప్పండి, రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కరు. మీరు రాజకీయాల్లోకి వచ్చింది, మీరు గెలిచినా ఓడిపోయినా ఫాలో అవ్వాల్సింది అంబేద్కర్ గారి రాజ్యాంగము. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాకుండా నువ్వు కొత్తగా మీ తాత రాజ్యాంగాన్ని కనుక మీరు అమలు చేస్తానంటే ఉన్న సీట్లు కూడా పోతాయి ఈసారి. కాబట్టి దయచేసి ఈ రాజారెడ్డి రాజ్యాంగము, రాజశేఖర్ రెడ్డి రాజ్యాంగము, వాళ్ళ తాత వెంకటరెడ్డి రాజ్యాంగము మీ ఇంట్లో పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ ఉండేది ఒకటే రాజ్యాంగము, అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగము. అది ఫాలో అవ్వాలి. కానీ అది ఫాలో అవుతానని చెప్పి ఎన్నికలకు వెళ్ళాలి. కానీ ఇదేంది? ఇది రాజారెడ్డి రాజ్యాంగము, వెంకటరెడ్డి రాజ్యాంగము, రాజశేఖర్ రెడ్డి రాజ్యాంగము, జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగము, ఇదేం అర్థం కావడం లేదు. దయచేసి ఇటువంటివి తగ్గించండి. దీన్ని చూసి భయపడే వాళ్ళు ఎవరు లేదు. మీరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నప్పుడే చాలా గట్టిగా ఎదుర్కొని మీ ప్రతిపక్ష పార్టీలు అప్పట్లో చాలా గట్టిగా ఎదుర్కొని మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశాయి. మళ్ళీ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తానంటే ఇంకా మిమ్మల్ని ఆ ప్రభువే కాపాడాలి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.